తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు ఇది. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ముందుకు పోయే నియోజకవర్గం, జీవించే నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గం. సరే, నా మీదంటే కక్షపూరితంగా నా గోడౌన్ సీజ్ చేయొచ్చు, నా పోల్ట్రీ సీజ్ చేయొచ్చు, ఏదో ఇంకా నష్టం చేయొచ్చు. కానీ మా ప్రజల్ని మాత్రం వేధించే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాను. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మా దగ్గరికి ఎవరైతే ఇన్ఛార్జ్గా వస్తున్నారో ఒక్కనాడైనా మా ప్రజలకు ఏమైనా ఆపదలో సంపదలో ఆదుకున్న వాళ్ళ మీరు? ఒక్కనాడైనా ఒక సర్పంచ్ గెలుపులోనో, ఒక ఎంపీటీసీ గెలుపులోనో, ఓ జెడ్పీటీసీ ఎంపీపీ గెలుపులోనో మీరైనా సాయం చేసిన వాళ్ళ, గెలుపులో తోడ్పాటు అందించిన వాళ్ళ అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇవాళ మీరు వచ్చి గొర్రెల మందల మీద తోడేళ్ళు పడ్డట్టుగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, మంత్రులు అన్నప్పుడు మంత్రి కాకముందు నీ సంస్కారం లేకపోతే పర్వాలేదు, కానీ మంత్రి అయిన తర్వాత సంస్కారం ఉండాలి, సభ్యత ఉండాలి. వాడు ఏం చేస్తాను అని చెప్పి చిటికలేసుడు, వాడిని పట్టుకరాపోరా అని చిటికలేసుడు, వాడిని చెప్పరా వేసుకపోతామని చెప్పుడు. ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన బిడ్డ గుర్తుపెట్టుకోవాల్సిన బిడ్డ గుర్తుపెట్టుకోవాల్సిన బిడ్డ గుర్తుపెట్టుకోవాల్సిన బిడ్డ గుర్తుపెట్టుకోవాల్సిన బిడ్డ ఎవడు 1000 ఏళ్ళ కోసం పుట్టలే, 100 ఏళ్ళు బతికే కష్టం. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు ఎన్ని రోజులు అధికారంలో ఉంటావో, నీ అధికారం శాశ్వతం అని అనుకుంటే భ్రమంలో ఉన్నట్లు లెక్క. నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేయమని చెప్పిందా? రేపు నేను అడగనా కరీంనగర్ ప్రజానికాన్ని? ఇవాళ నువ్వు ఏ ఒరవడి అయితే ఇవాళ నువ్వు ఇన్కల్కేట్ చేస్తున్నావో, ఏ సాంప్రదాయాలను అయితే ఇవాళ నువ్వు ప్రజలకు చూపిస్తున్నావో, రేపు నీకు కూడా గతి పట్టే ఆస్కారం ఉంటుంది. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎన్ని గుట్టలపై బొందలగడ్డగా మారిపోయిందో, ఎన్ని వందల కోట్ల రూపాయల సంపద విధ్వంసం అయిందో. నేను కరీంనగర్ జిల్లా బొందలగడ్డ అవుతుందని చెప్పిన. నీ కథ ఏందో, నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు టాక్సీగా పెట్టినావో, దాని మీద నువ్వు ఎట్లా పైరే చేస్తున్నావో నేను ఇప్పుడు మాట్లాడకపోవచ్చు. కానీ తప్పకుండా నువ్వు ఇలాంటి దానికి పాల్పడి బ్లాక్మెయిలింగ్ పాల్పడితే తప్పకుండా రాబోయే నువ్వేం 2023 తర్వాత ఉండటం కాదు, గుర్తుపెట్టుకో. 2023 తర్వాత నువ్వు ఉండవు, నీ అధికారం ఉండదు. నీవు ఇప్పుడు ఏం పని అయితే చేస్తున్నావో ఆ పని తప్పకుండా చేస్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాదగా బిహేవ్ చేసే ప్రయత్నం చేయి. నీ కల్చర్ ఏందో, నీ సాంప్రదాయం ఏందో, నీ పని విధానం ఏందో యావత్ తెలంగాణ ప్రజానికని తెలుసు తప్ప ఇలా మా మీద కనుక ఉచ్చితనంతో చేస్తే కనుక ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను మా ప్రజలు 20 ఏళ్ళుగా నన్ను గుండెలో పెట్టుకున్నారు వాళ్ళు. ఇవాళ మీరు ఎవరినైతే భయపెట్టించి ప్రలోభపెట్టి మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పిండ్రో తాత్కాలికంగా నీ దగ్గర నీకు కొట్టొచ్చు, కానీ వాళ్ళ ఉదయాలు మాత్రం ఘోషిస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు కూడా మానసికంగా నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అంతటిలాగా ఇక్కడ రాజకీయాలు నడవవు. ఇవాళ మా మిత్రులు ఇక్కడ బాధ్యులుగా వేసినట్టు చూస్తాం. మా కేసీఆర్ గారు మాకు నేర్పించిన సంస్కృతి. ఇటరేంద్ర గారు ఇవాళ పొద్దున్నే హైదరాబాద్కి రావడం, 9 ప్రెస్ మీట్ పెడతామని పత్రికలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వారి తండ్రి దగ్గరికి వెళ్ళి పాదాబంధనం చేసుకుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అందరూ ఏం భావించారంటే, తెలంగాణ లోకం ఏం భావించారంటే, ఆత్మ గౌరవం ఉన్న ఈటల రాజేందర్, నాకు ఆత్మ గౌరవం ఉంటుంది, నాకు ఆత్మ గౌరవమే కావాలి అన్న ఈటల రాజేందర్ ఈరోజు ఆత్మ గౌరవం ఏందో తెలుసుకుందాము, ఆత్మ గౌరవం ఏందో తెలుస్తాడు కావచ్చు బాహ్య ప్రపంచానికి, రాజీనామా చేస్తాడు కావచ్చు అందరూ భావించుకున్నారు. కానీ ఆత్మ గౌరవం కాదు, ఆత్మ వంచన చేసుకుంటుంది. రాజీనామా చేయకపోవడము ఇంకా ఎక్కువ తక్కువగా బెదిరించే దోషంలో మాట్లాడు. ఈరోజు క్లియర్గా చెప్తున్నాం,
ఈటల రాజేందర్ ముఖంలో ఒక భయం కనబడుతుంది, ఒక నిరాశ నిస్పృహత కనబడుతుంది, ఒక ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది, తప్పు చేసిన భావన కనబడుతుంది ఆయన ముఖంలో క్లియర్ కనబడుతుంది. మీడియా ద్వారా ప్రపంచాన్ని మొత్తాన్ని కనబడుతుందంటే ఒక ఫ్రస్ట్రేషన్ ఉండి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది, వ్యక్తిగతంగా మాట్లాడుతుంది, డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా గంగుల కమలాకర్ టార్గెట్ చేసి మాట్లాడింది. చాలా సంతోషం, అన్నిటికీ రిప్లై ఇస్తుంది. ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏది ఆత్మగౌరవం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి వద్దకు వచ్చిన రైతులకు ఎంక్వైరీ చేయమని అధికారులకు ఆయన నువ్వే ఒప్పుకున్నావు. ఈ రోజు ఇమీడియట్ గా నీ భూములంటే సర్వే నువ్వు సరెండర్ చేయి ప్రభుత్వానికి, నీ ఆత్మగౌరవం ఉంటే సరెండర్ చేయి. డబ్బులు మేము ఒకవేళ పన్నులు ఎగ్గొడితే దానికి ఎక్కువ కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నావు. నీ భూములకు డబ్బులు ఇవ్వలేవు, నీ ఉన్న భూములు ప్రభుత్వ పరంగా అసైన్మెంట్ అంటే హ్యాండ్ చేయి. ఇది నీ ఆత్మగౌరవం. బిడ్డ అంటున్నావు, ఎస్ నేను బీసీ బిడ్డనే, నేను బెదిరిస్తున్నావు ఈటల రాజేందర్, బెదిరిస్తే భయపడ్డాడు ఎవరు లేడు. ఇన్ని రోజులకి ఎందుకు గౌరవించినావు అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి పార్టీలో ఉన్నావు కాబట్టి ఆ గౌరవించిన. గిడ్డా గిడ్డా బెదిరితే అంతకెక్కువ మాట్లాడతాం. నేను బీసీ బిడ్డనే, నీకన్నా ఎక్కువ ఆత్మగౌరవం మాకున్నది. 1992 నుంచి గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాం, కొత్తగా రాజకీయాలుగా చేయలే, చట్టబద్ధంగా చేసుకుంటున్నాం. ఈ లెక్క అసైన్మెంట్ ల్యాండ్ కొని మేము గోడలు కట్టి వైన్ షాప్లకు వైన్స్ వేయలే, దేవాలయ భూములు కొరడే. నాదేం లేకుండా వర్క్ బోర్డు అంటడంగా ఎన్నోసార్లు చెప్పిన ప్రభుత్వానికి దయచేసి వర్క్ బోర్డు లాగా తెలుసుకొని చెప్పిన విత్తామంటడంగా ఏ ప్రభుత్వాలు వర్క్ బోర్డు బాగా చెప్పింది. కానీ నీ ల్యాండ్ అసైన్మెంట్ అని చెప్తుంది కదా, ఇంకా పట్టుకొని కోర్టుకెళ్ళి పోయినావు, సరే రేసాయి. ఇది ఓకే. నెంబర్ 2, ఏ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారికి సీట్ వస్తే ఈయన బుద్ధులు ఉంటాడు. పక్కకే ఉన్నాడు సునీల్ రావు గారు, ఇతనే ఎవిడెన్స్ సాక్షి. 2004లో ఎంఎస్ఆర్ మంత్రి, ఎన్విరాన్మెంట్ మినిస్టర్. సునీల్ రావు అక్కడ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు ఉంటుండే. ఇదే ఈటల రాజేందర్ సునీల్ రావు కలిసి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ తీసుకెళ్ళండి, నా దేవరాయంలో భూములు క్రమబద్ధీకరణ చేసుకుంటా అని చెప్తే తోటి శాసనసభ్యులతో అని చెప్పి తీసుకుపోయి ఎంఎస్ఆర్ కల్పించండి. ఇది అది చట్టబద్ధత ఉన్నది అని చెప్పి ఎంఎస్ఆర్ రిజెక్ట్ చేశారు, చట్ట విరుద్ధంగా ఉన్నదని. అంటే 2004 నుంచే తాపత్రయపడుతున్న దేవాలయ భూములను ఈ యొక్క ఎన్విరాన్మెంట్ భూములు క్రమబద్ధీకరణ చేసుకుంటున్నారు. 2018 మొన్న ఎన్నికలు జరుగుతుంది. 2018 గంగుల కమలాకర్ ఓడిపోతాడు, గంగుల గెలవద్దాని నిలువెత్తు విషయంగా ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్. నేను గెలిచినప్పటి నుంచి జీవించుకుంటలేడు, నేను గెలిచినప్పటి నుంచి అసలు వ్యక్తం చేస్తున్నాడు. ఒక బీసీ బిడ్డ గెలిస్తే సంతోషపడతాడా? బీసీ బిడ్డ గెలిస్తే 2018 గెలిచిన రోజు రిజల్ట్ రోజు నుంచి ప్రస్తుతం మాట్లాడినప్పుడు 2014లో రథం తయారు చేసిన గెలిచినాం, 2018లో రథం తయారు చేసినాం రండి అంటే కూడా రాకుండా నేను గెలిచినందుకు వెళ్ళిపోయింది. ఇదే 2018లో మళ్ళీ సునీల్ గారి పతనం కావాలి, సంక్షేమ పథకాలు ఆగిపోవాలి, రైతు బంధు ఆగిపోవాలి. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావద్దని చెప్పి నిలువెల్లా విత్తనం కోరుకున్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు. సజీవ సాక్ష్యాలు దాస్తే తాగేది కావు. గిట్టా గిట్టా అంటే వ్యక్తిగతంగా అంటే అంతకన్నా ఎక్కువ వ్యక్తిగత అంటే పట్టుకోలేవు. భయంకరంగా ఉంటారు, చాలా భయంకరంగా ఉంటారు. ఇంకా నేను రాజకీయంగా మాట్లాడుతున్నాను, నా పార్టీ నేను కాపాడుకుంటే డెఫినెట్గా
నువ్వు పార్టీ ఇచ్చిపెట్టి మాత్రం పార్టీ కొట్టుపోయిందా? పార్టీ కాపాడుకుంటాం మేము. పార్టీ కాడర్ ఉంది, పార్టీ కాడర్ సమర్థన చేసే బాధ్యత నాది. దాన్ని వ్యక్తిగతంగా నాకు మాట్లాడుతున్న వ్యక్తిగత మాట్లాడేతోటి. కానీ ఈ రోజు నుంచి నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే తక్కువ భయంకరంగా ఉంటుంది. నేను సివిల్ సప్లై స్కామ్ ఉంది అని చెప్పిన నేను కేసు ఉన్నాయి, పెండింగ్ 3 ఉన్నాయి. నేను ప్రభుత్వ ముఖ్యమంత్రి తీసుకెళ్ళాలి. గ్రానైట్ క్వారీ ఎన్ని ట్యాక్స్ ఎన్ని కట్టామో తీర్థాలో వచ్చి మేము చాలా చెప్తున్నాం. ఎవరు ఎన్ని ట్యాక్స్ కట్టాలో సిబిఐకి రాయండి, సిబిఐకి. కరీంనగర్లో ఉన్న గ్రానైట్ క్వారీలు ఎన్ని క్వారీలు ఎంత ట్యాక్స్ కట్టామో సిబిఐకి ఎంక్వైరీ రాయండి. ఎంత కట్టామో దానికి కట్టడం సిద్ధంగా ఉన్న ఎవరంటే అక్కడ ₹1 లేదని చెప్పి అన్ని ప్రభుత్వాలు తెలిసింది. విజిలెన్స్ కంపెనీ తెలిసిన తెలంగాణ ప్రభుత్వం కాదు, సమయ కేంద్రం ఉండే విజిలెన్స్ కంపెనీ తెలిసింది ఏం లేదని చెప్పి క్లియర్గా ఉంటే ఇట్లా క్వారీ నడుస్తాయా? ఈరోజు మన నీ మీద నువ్వు ఎంక్వైరీ చేసుకో. సివిల్ సప్లై ఏం జరిగిందో సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని వేయించు. నీ గ్రానైట్ నీ భూముల సెల్ఫ్ ఎంక్వైరీ వేసుకొని సిగ్నేచర్ చేసుకో. నువ్వు నేను వేరేతో భయపడతా ఉంటున్నావు. ఏం లేవన్నా గిడ్డ అని మాట్లాడుతున్నావు. నీ అసహనం వ్యక్తమవుతుంది అక్కడ, ఫ్రస్ట్రేషన్ వ్యక్తమవుతుంది అక్కడ. సాగర్ ఎన్నికల్లో డబ్బులు పెట్టి ఉన్నమాట, ఎమ్మెల్సీ ఎన్నికలలో డబ్బులు పెట్టుకున్నమాట, ఉన్న మున్సిపాలిటీలన్నీ డబ్బులు పెట్టుకున్నమాట. నువ్వు ఏమని చెప్తున్నావు ప్రజలకు? తెలంగాణ ప్రజలు అమ్ముడు పోతారా? డబ్బులు పెట్టుకుంటామా మేము? సాగర్ ప్రజలు, నాగరికసార్ ప్రజలను డబ్బులు పెట్టుకున్నామా? ఈరోజు ఎమ్మెల్సీ 2 ఎన్నికలలో ప్రజలు కేసీఆర్ తీర్పు చేస్తే అక్కడ మేము డబ్బులు పెట్టుకున్నామా? 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీ ప్రజలు ఓట్లేస్తే మేము డబ్బులు పెట్టుకున్నామా? అక్కడ తెలంగాణ ప్రజలు నీకు ఓట్లేసినందుకు డబ్బులు పెట్టి అమ్ముడు పోతుంది. అయితే అమ్ముడు వెళ్తే భావిస్తుంది ఏకే రాజు. మరి ఇన్ని రోజులు నీకు అక్కడ టీఆర్ఎస్ తెచ్చింది కదా, నువ్వు డబ్బులు పెట్టుకున్నావు. నీ కాన్సెప్ట్ ప్రజలు డబ్బులు పెట్టి అమ్ముడు వెళ్తుందా? గొర్రెరా? నువ్వు సంస్కారం తప్పుతున్నావు. మేము ఒక సంస్కారం తప్పలేదు. మేము ఒక రాజ్యాంగ పోస్టులో ఉన్నాం, కేసీఆర్ అభిమానులు ఉన్నాం కాబట్టి మేము ఆర్టీ గురించి మాట్లాడుతున్నాం. మేము పర్సనల్గా స్టార్ట్ చేయలేదు. మేము పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం ప్రకృతిలో భయంకరంగా ఏం చెప్తాను? వాట్సాప్లలో యూట్యూబ్లలో తిప్పుతుంటాం. కట్టకానికి ఏం లేదు కదా, మాకు పెద్ద అవి పెట్టిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఇంటర్ ర్యాంక్ నీ బెదిరింపుతో బంద్ చేయి. బెదిరిస్తే భయపడుతుంది. ఇక్కడ ఇవ్వలేడు. ఇది కూడా పిక్కలు ఇవ్వాలి. ఇది మాట్లాడేది సంస్కారం. ఆత్మ గౌరవం అంటున్నావు కదా, పదవుల కోసం పెద్దలు ముయ్యాన్నావు కదా, ఎందుకు పుసుకోబోతున్నాయి ఇప్పుడు? రాజీనామా ప్రజలకు నేర్పో. టీఆర్ఎస్ కేసీఆర్ బొమ్మ గెలిచినావా? గతంలో 6 సార్లు. ఇప్పుడు నీ వ్యక్తిగతంగా జెండా మీద గెలుతావో, వ్యక్తిగత ఫోటో మీద గెలుతావో తెలుసుకో. మా కమిట్మెంటు, మా కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ బలంగా ఉంది హుజరాబాద్. నువ్వు గుండె ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళందరూ నేను టీఆర్ఎస్ వైపు ఉంటా అంటే కూడా నువ్వు నా వైపు ఉంటావు. నీ ఏది నీ పార్టీ ఏది? ఇప్పుడు శూన్యంలో ఉన్నావు. టీఆర్ఎస్ కార్డు శూన్యం కింద పార్టీ ఏమన్నా 20 సంవత్సరాలు ఉండే పార్టీ, వెనకాల ఉండే పార్టీ వైపు వస్తా ఉంటే కూడా నా ఆత్మను ప్రారంభం పట్టుకుపోతుంది. ఎటు పట్టుకుపోతుంది. దయచేసి హుజరాబాద్ ప్రజలారా, తన మొత్తం ఇలా ప్రెస్ మీట్లో వ్యక్తిగతంగా 2023లో పార్టీ అధికారం రాదు అన్నాడు. నువ్వు గెలవవు అని ఇందైతే నన్ను అన్నాడు. నాకు గెలుపు ముఖ్యం, ఓట ముఖ్యం, ప్రజలు చేస్తాను, నువ్వు చెప్తే కాదు. అంటే 2018లో ప్రభుత్వం వాదన కోరుకున్న వ్యక్తులు ఇప్పుడు 2023లో ఈ ప్రభుత్వం ఉండాలి అని అంటున్నావు. అంటే నీలో ఎంత ఖర్చు పెట్టుకున్నావు టీఆర్ఎస్ పార్టీ మీద, విషయం పెట్టుకున్నావు మీరు టీఆర్ఎస్ పార్టీ మీద. ఎందుకు టీఆర్ఎస్ విషయం మీద వస్తున్నావు అంటే ప్రజల మద్దతు